నమస్తే, వెల్కమ్ టు వనితా టీవీ. తల్లికి మించిన దైవము లేదు అని అంటారు. తన తనయుడు గర్వకారణంగా మారాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఐటీ ఎంప్లాయీ, నెలకి ₹1,00,000 జీతం, అవన్నీ వదిలిపెట్టి కేవలం తల్లి కోసం మాత్రమే, తల్లి కోరిక మేరకు దేశ విదేశాలు తిరుగుతూ అన్ని దేవక్షేత్రాలని ఈ చేతక్ బండి ఏదైతే ఈ స్కూటర్ కనిపిస్తుందో ఈ వింటేజ్ స్కూటర్ పైన తిప్పుతూ ఉన్నారు. దీన్ని చూస్తూ ఉంటే ఇది ఎప్పటితో అని అర్థమవుతుంది. ఇదే బండిలో హైవేల పైన రింగ్ రోడ్స్ మీద తిరుగుతూ నేపాల్, భూటాన్, మయన్మార్ వంటి ప్రాంతాలతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి కన్యాకుమారి, కాశ్మీర్, అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగారు. సో ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే అలాంటి తనయుడిని మన వనితా టీవీకి ఖచ్చితంగా పరిచయం చేయాల్సిందే. ఎంత అదృష్టవంతురాలో కదా ఆ తల్లి. సో ఈరోజు వారితో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కృష్ణకుమార్ గారు, అలాగే చూడారత్నమ్మ గారు. తల్లి చూడారత్నమ్మ వయసు సుమారు 75 పైగా ఉంటుంది. కొడుకు తన తనయుడు ఎప్పుడు తల్లి వెంటే. చిన్నపిల్లలు తల్లి కొంగు పట్టుకొని తిరుగుతారు అంటారు కదా, కానీ ఈ తల్లి మాత్రం కొడుకు చెయ్యి పట్టుకొని మొత్తం దేశ విదేశాల ఏషియన్ కంట్రీస్ అన్నీ తిరుగుతున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణకుమార్ గారు, బాగున్నారా? మొదట వనితా వీక్షకులందరికీ మా గురించి, మా తల్లి గారి గురించి నమస్కారం మీకు. సో వీరిద్దరూ కూడా కర్ణాటక మైసూర్కి చెందినవారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారితో పాటు నేపాల్, భూటాన్ లాంటి అన్ని ప్రాంతాలు కూడా తిరిగేశారు. వారి ప్రయాణం ఎలా ఉంది, ఆ తల్లి అనుభవం ఎలా ఉంది, ఎంత ఆనందంగా ఉన్నారు అనేది ఇంటర్వ్యూలో తెలుసుకుందాము. సార్, కృష్ణకుమార్ గారు, కృష్ణుడు అంటే చాలా అల్లరి చేసే పిల్లాడు అని అంటూ ఉంటారు, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మాత్రం ఎంత గర్వంగా ఉందంటే రాముడు మంచి బాలుడు లాగా తల్లిని అట్లనే పట్టుకొని, చేయి పట్టుకొని తినిపిస్తూ, బుజ్జగిస్తూ అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు. ఆమె వయసు చూస్తే 75. ఈ వయసులో ఈ బండి పైన అన్ని లక్షల కిలోమీటర్లు ఎలా తిరిగారు సార్? అది పూర్వము మాది ఉమ్మడి కుటుంబం. మైసూర్లో 10 మంది ఉన్నాము. అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు, ఈ 10 మందికి కావలసిన అన్ని సకల సౌకర్యము వాళ్ళే చూసుకునేవారు. ఎక్కడికి పోలేదు, ఏమీ చూడలేదు, వంటింటికే పరిమితమైనారు, ఇంటి పనిలోనే అంకితమైనారు. సో బయటికి రావటానికి కుదరలేదు అప్పుడు. సో అందుకే లైఫ్ ఇలాగే గడిచాయి. ఒకరోజు మా తండ్రి గారు 2015లో కాలం చేశారు. అప్పుడు నేను బెంగళూరులో పని చేసేవాను. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ కార్పొరేట్ టీమ్ లీడర్. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మా తల్లి గారు తీసుకొని వాళ్ళు నా దగ్గర ఉంటారు. ఒకరోజు నాకే ఒక అలవాట్లు ఉంది. మా తల్లితో ఎప్పుడు నైట్ భోజనం అయిన తర్వాత వాళ్ళ పక్క ప్రేమంగా కూర్చొని మాట్లాడదు ఒక అలవాట్లు. ఒకరోజు లోకాభిరామంగా మాట్లాడితే, అమ్మ మీరు తిరువణ్ణామలై, తిరుక్కోయిలూర్, తిరువారంగం, తిరునల్వేలి, తిరుపట్టూర్, తిరువనంతపురం, తిరుపతి చూశారమ్మా నేను అడిగాను. ఇమీడియట్గా వెంటనే మా తల్లిగారు, ఇక్కడ దగ్గర ఉన్న బేలూరు హళేబీడు కూడా చూడలేదు నాన్న ఇంతవరకు, చాలా నిరాశంగా చెప్పారు. సో నాకే అప్పుడు నా మనసు బాధ కలిగింది. నా ఇంత సామర్థ్యంగా ఉన్నాను, కన్ను బాగానే ఉంది, కై బాగానే ఉంది, నా డబ్బులు నేను సంపాదన చేస్తున్నాను, మాకు జన్మ ఇచ్చిన తల్లి ఫేస్లో నిరాశ వచ్చింది. వెంటనే సాంత్వన చేసి మాట ఇచ్చానమ్మా, మీకు బేలూరు హళేబీడు ఒకటే కాదు, మొత్తం భారతమే నేను తీసుకుపోయి మీకే చూపిస్తాను. ఇది కారణం. ఎంతోమంది మాట ఇస్తారు, కానీ ఆ కమిట్మెంట్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన మాట నెరవేర్చడం అనేది ఇంకా గొప్ప విషయము. ఎంతోమంది తల్లితో కలిసి భోజనం కూడా చేసే టైం కుదరదు. అలాంటిది మీరు భోజనం చేసినప్పుడు ఇంత చక్కగా మాట్లాడి తన అభిప్రాయం ఏంటి, తన కోరికలు ఏంటి, తన డిసైర్స్ ఏంటి అని తెలుసుకొని నెరవేరుస్తున్నారంటే మామూలు ವಿಷಯ కాదు. ನಮಸ್ತೆ ಅಮ್ಮ, ಹೇಗಿದ್ದಾರೆ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೀನಿ. ನಿಮ್ಮ ಸನ್ ನಿಮ್ಗೆ ಎಲ್ಲ ಕಡೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ, ಟೆಂಪಲ್ಸ್ ಎಲ್ಲ ಹೆಂಗಿದೆ ಫೀಲಿಂಗ್? ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ನಾನು ಮೊದಲು ನಮ್ಮ ಯಜಮಾನ್ರ ಕಾಲದಲ್ಲಿ ಏನೂ ನೋಡಿರಲಿಲ್ಲ. ಕೇವಲ ಅಡುಗೆ ಮನೆಗೆ ಸೀಮಿತ ಆಗಿತ್ತು ನನ್ನ ಜೀವನ, ಹೊರಗಡೆ ವಿಹಾರ ಇರಲಿಲ್ಲ. ನಮ್ಮ ಯಜಮಾನರು ಸ್ವರ್ಗಸ್ಥರಾದ್ಮೇಲೆ ಇವನೊಬ್ಬನೇ ಮಗ ನನಗೆ. ಇವನು ನನ್ನನ್ನು ತನ್ನ ಜೊತೆಲೇ ಇಟ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಅಮ್ಮ ಬದುಕಿರುವಾಗ ಎಲ್ಲನೂ ತೋರಿಸ್ಬೇಕು, ಅವರು ಕಾಲವಾಗೋದ್ಮೇಲೆ ನಾನೇನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಬದುಕಿರುವಾಗ ತೋರಿಸ್ಬೇಕು ಅಂತ ಎಲ್ಲನೂ ತೋರಿಸ್ಯಾನೆ. ಭಾರತ ಅಂದರೆ ನಮ್ಮ ಭಾರತದಲ್ಲಿ ಎಷ್ಟು ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳಿದೆಯೋ ಕನ್ಯಾಕುಮಾರಿಯಿಂದ ಕಾಶ್ಮೀರದವರೆಗೂ ಅಷ್ಟು ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳನ್ನು ತೋರಿಸಿ, ಅದಲ್ಲದೆ ನೇಪಾಳ, ಭೂತಾನ್, ಮಯನ್ಮಾರ್ ಇದು ಕೂಡ ತೋರಿಸಿಯಾನೆ. ಅಲ್ಲಿ ಪುಣ್ಯ ನದಿಗಳ ಸ್ನಾನ ಮಾಡಿಸಿ
ಮಂದಿರದ ತೀರ್ಥ ಪ್ರಾಶನ ಮಾಡಿಸಿ ನನ್ನ ಜನ್ಮವನ್ನು ಸಾರ್ಥಕ ಮಾಡಿದ್ದಾನೆ ನನ್ನ ಮಗ. ಅವನ ಜನ್ಮವನ್ನು ಕೂಡ ಸಾರ್ಥಕ ಆಗಿದೆ. ಯಾಕಂದರೆ ಅಮ್ಮನಿಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ತೋರಿಸಿದ್ದಾನೆ. ಅಮ್ಮನ ಸೇವೆ ಮಾಡೋದು ಒಂದು ಸೌಭಾಗ್ಯ, ಅದು ಎಲ್ಲರಿಗೂ ಸಿಗಲ್ಲ. ಹಾಗಾಗಿ ಅವನಿಗೂ ಜನ್ಮ ಸಾರ್ಥಕ ಆಗಿದೆ. అమ్మనే దేవత కదా, అమ్మనే దేవత అని అంటారు. సో గుళ్ళు చుట్టూ తిరగడం కాదు, తల్లిని గుడికి తీసుకెళ్తే అంతకంటే పుణ్యం భాగ్యం ఇంకొకటి ఉండదు. నిజంగా మనసుకి అనిపిస్తేనే కదా ఇలాంటి పని చేస్తారు. ఇప్పటి వరకు భారతదేశంలో కానీ వివిధ దేశాల్లో కానీ ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో ఇదొక సాహసం అనే చెప్పొచ్చు. సో మీకు ముందు ఏం భయం అనిపించలేదా ఈ బండిలో తిప్పుతూ ఉన్నప్పుడు? ఎందుకు భయ, నేను 24 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క రోజు యూస్ చేస్తానే ఉన్నాను కదా, నాకు అలవాట్లు ఉంది. ఐ నో ద పల్స్ ఆఫ్ ద స్కూటర్, సో నాకేం భయం రాదు. కానీ అందరికి ఒక డౌట్ వస్తుంది ఏమిటంటే, ఆమె వయసు చూస్తే 75 ఏళ్లకు పైబడి ఉన్నారు. నార్మల్గా 1 కిలోమీటర్ బండి మీద వెళ్ళాలంటేనే నడుము నొప్పి వెన్ను నొప్పి అని అమ్మాయిలు చెప్తూ ఉంటారు, సాధారణంగా ఎవరైనా చెప్తూ ఉంటారు. అలాంటిది ఈ వయసులో తన్ని ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు? 10 times షీ స్ట్రాంగర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా పని చేశారు కదా. మార్నింగ్ ఉదయం 5 o'clockకి లేస్తారు, వేడికి నీరు పెట్టేవారు. అప్పుడు బయట నుంచి మంచి నీళ్లు సేడుకొని రావడం, అందరికీ 10 మందికి కావలసిన వంట చేయాలి, నెల తొడవరం. సో ఇదన్నీ వాళ్ళు ఒక్కరే చూసుకునేవారు కదా. వాళ్ళకి ఎంత సిట్టింగ్, స్టాండింగ్, అన్ని రకరకాల పొజిషన్లు ఉంటారు అప్పుడు. సో అదే వాళ్ళకి స్ట్రెంగ్త్. ఇప్పుడంటే మాకే మిక్సీ వచ్చింది, గ్రైండర్ వచ్చింది. మేము మైసూరు వాళ్ళు కదా, ఇడ్లీ దోశ వీక్లీ 2 times తినాలా, అన్నీ మాన్యువల్గా చేస్తూ ఉన్నారు అప్పుడు. సో అందుకే అదన్నీ బయట నుంచి మంచి నీళ్ళు రావడం పోవడం, ఇదన్నీ బట్టలు. ఇప్పుడెలా వాషింగ్ మిషన్ వచ్చింది, సుఖ సాధనం వచ్చింది, అదన్నీ పెట్టేస్తారు, కూర్చుంటారు, టీవీ చూస్తారు. అది అప్పుడు అంటే కైలి అది మాన్యువల్లీ చేస్తూ ఉంది. ఇదన్నీ వాళ్ళకి సహాయం అవుతుంది. కర్ణాటక వాళ్ళు ఎక్కువగా రాగి ముద్ద తింటారు, రాగి జావ తాగుతారు అంటారు. మేబీ అది కూడా సీక్రెట్ అయి ఉండొచ్చా ఫిట్నెస్ కి? సూపర్, యు ఆర్ పర్ఫెక్ట్లీ, యు ఆర్ మైండ్ రీడర్. ఎస్, చాలా ఎక్కువ తింటాం మేము. ఎక్కువ మైసూర్లో మా ఇల్లు ఉంటే అదంతా మాకే ఆహారం, డైలీ అదే భోజనం. కొంచెం రెండు తింటాము. మెటబాలిజం ఇట్ విల్ బి వెరీ గుడ్. దట్ సెల్యులోస్ కదా, అది ఇట్స్ నాట్ ఏ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్, ఇట్స్ అ సెల్యులోస్ విచ్ కెనాట్ బి డైజెస్టెడ్. అది చాలా మంచి ఫుడ్. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మీ మదర్ ఎంత స్ట్రాంగ్గా మిమ్మల్ని పెంచారు, ఎంత బాగా చదివించారు. మీరు చదువుకునే వయసులో ఆమె పెట్టిన ఎఫర్ట్స్ అన్ని ఇంట్రెస్ట్తో కలిపి మీరు రిటర్న్ ఇస్తున్నారు, వడ్డీతో కలిపి రిటర్న్ ఇస్తున్నారు అనిపిస్తుంది చూస్తుంటే. మరి ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లో, హైవేల్లో కానీ రింగ్ రోడ్స్లో కానీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఈ దేశం నుంచి నేపాల్ వంటి దేశానికి వెళ్ళాలంటే బీహార్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మీకు చెక్ పోస్ట్ల దగ్గర కానీ లేకపోతే టోల్స్ దగ్గర కానీ ఏమి రిస్ట్రిక్షన్స్ రాలేదు? ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది కదా బండి. నా దగ్గర వీఆర్ నాట్ బ్రేకింగ్ ద ఎనీ లాస్. నా దగ్గర ఫస్ట్ అసలు 2026 వరకు ఎఫ్సి ఉంది, వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది, వ్యాలిడ్ డిఎల్ ఉంది. అక్కడ వెళ్తే మీరు ఇప్పుడు చెప్పారు కదా, నేపాల్ వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలా. సో నార్త్ ఈస్ట్ వెళ్ళాలంటే ఎక్సెప్ట్ అస్సాం మాకు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలా. అదన్నీ అక్కడ ఎక్కడ మేము టోల్ దగ్గర వెళ్తే అక్కడ ఆఫీసర్ వాళ్ళు అన్నీ పెద్ద వైరల్ కదా మాది. ఇది ఈ బండి మీద వెళ్తే అక్కడక్కడ రిపోర్ట్ చేస్తారు కదా, అదన్నీ అందరికీ తెలుసు. మీరు సౌత్ ఇండియా నుంచి వచ్చారా, తల్లి గారిని తీసుకుని ఈ బండి మీద అన్ని పుణ్యక్షేత్రం, ఓకే, వాళ్ళే ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చి పంపిస్తారు. అయితే మీరు కూడా తెలంగాణలో ఏదైనా దైవక్షేత్రాలకు వస్తే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడైనా కూడా మా వనిత భక్తి టీవీలు కూడా ఫేమస్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూపించండి. ఈజీగా మీరు బోర్డర్ కూడా క్రాస్ చేయొచ్చు. డెఫినెట్లీ. వాళ్ళు అందరూ ఆంధ్రాలో అంటారు, వాళ్ళు మనే మగంగా చూస్తారు. ఎక్కడైనా వెళ్తే మా రాష్ట్రాలు, మా అన్ని కన్యాకుమారి నుంచి కాశ్రమం, ఏ రాష్ట్రాలు వెళ్తే వాళ్ళు నాకు 5 లాంగ్వేజ్ కావాలి తెలుసు కదా. సో నేను ఆంధ్రాలో వెళ్తే, తెలంగాణ వెళ్తే నేను తెలుగులో మాట్లాడుతున్నాను. అంటే 5,000 నోట్లోకి వెళ్ళాలి అంటే 5 భాషలు రావాల్సిందేనా? ఈవెన్ గుజరాతీ, బెంగాలీ ఆల్సో ఐ నో లిటిల్ బిట్. వ్యవహారకి డైలీ రొటీన్కి ఏమేమి కావాలో అదన్నీ తెలుసు నాకు. ఎక్కడికైనా ఒక చిన్నపిల్లని తీసుకెళ్తున్నప్పుడు తన చేయి పట్టుకోవడం, తనకి తినిపించడం, పాలు తాగించడం, ఆడిపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
మీరు మీ తల్లిగారిని తీసుకెళ్తున్న ఆ యొక్క బిహేవియర్ చూస్తూ ఉంటే ద వే యు ఆర్ ట్రీటింగ్ హర్ ఎంత అడ్మైరింగ్ గా అనిపిస్తుందంటే ఒక పసి పిల్లని చూసుకుంటున్నట్లుగానే ఉన్నారు. యా, ఆఫ్టర్ 60 years అది పిల్లలే కదా. జీవితాలు 2 times శైశవావస్థ వస్తుంది. అస్సలు శిశువు అప్పుడు వాళ్ళు శైశవావస్థలో ఉంటారు. ఆఫ్టర్ 60 దే ఆర్ లైక్ ఎ బేబీస్ ఓన్లీ. వీ హ్యావ్ టు టేక్ దేర్ హౌ ఇన్ ద చైల్డ్హుడ్. ఎప్పుడు వాళ్ళు చూసుకుంటారు, మన పిల్లలు అప్పుడు వాళ్ళు ఎప్పుడు కేర్గా చాలా మంచిగా చూసుకుంటారు. అదే విధంగా మేము ఇప్పుడు చూసుకోవాలా అంతే. మనం కూడా అంతే పిల్లగా వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. మా తల్లి షీఈస్ ద గ్రేటెస్ట్ మదర్ ఇన్ ద అర్త్. సో అందుకే నేను అలాగే చూసుకుంటాను. నా జీవితమే వాళ్ళకి సమర్పణ చేశాను. ఈ ప్రయాణాన్ని మీరు ఎన్నో తారీఖు ఎన్నో సంవత్సరం మొదలు పెట్టారనేది గుర్తుందా? జనవరి 16, 2018 మాతృసేవ సంకల్ప యాత్ర మొదలు పెట్టాను. 2018లో జనవరి 16, 2018 స్టార్ట్ చేశాను. 2025 మేలోకి వచ్చేసాం మనము. అయితే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు? ఇంతవరకు 99,056 కిలోమీటర్ ఇంతవరకు ట్రావెల్ చేశాము. ఆల్మోస్ట్ 1 lakh. ఆల్మోస్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాము. ఎంతో మంది కొడుకులు ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు లక్షలు సంపాదించుకోవడంలో ఆ ఉద్యోగం అనే కాదు, పలు రకాల ఉద్యోగాలు, బిజినెస్లు ఏమైనా కావచ్చు. వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో వాళ్ళ పిల్లల్ని చూసుకోవడంలో, వాళ్ళ భార్యతో పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడంలో, స్మాల్ ఫ్యామిలీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తల్లిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టడం జరుగుతుంది. అలాంటి వారిపైన మీ అభిప్రాయం ఏంటి? అది సరి అనో పది కాదు, అనౌచిత్యమైనది అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ఎంత ఎంత పెద్ద త్యాగ చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత అన్ని తల్లి తండ్రి గుడి గోపురం వెళ్తారు. భగవంతుడు కోరుకుంటారు మాకు మంచి సంతానం కావాలా. ఇదేయా మా బిహేవియర్. లక్ష మా జీవిత బ్యాక్ సైడ్ లక్ష ప్రార్థనే ఉంటుంది. కోరుకుంటారు మాకు మంచి బిడ్డలు కావాలా, మంచి చిల్డ్రన్స్ కావాలా. తర్వాత 9 మాసాలు గర్భాలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకరోజు అది మా కైలో సాధ్యమా? జాగ్రత్తగా చూసి అన్నీ వదిలేస్తారు. వాళ్ళకి ఏమేమి నచ్చుతుందో అన్ని ఫుడ్ వదిలేస్తారు. ఎందుకంటే మాకు బేబీకి ఏదో నచ్చుతుందో, అది ఏది పూరకముందో అదే తింటారు. అంత ఎంత మలమూత్ర బయట అంత ప్రసవ వేదనే అందరికీ తెలుసు. పునర్జన్మమే కదా అది. ప్రతి ఒక్క తల్లికు పునర్జన్మమే కదా. బయట వచ్చిన తర్వాత నేను చెప్తాను, జిరాఫే బేబీ కదా. జిరాఫే అంటే కడుపు నుంచి బయట వచ్చిన తర్వాత అది 1/2 hour రన్ అవుతుంది. గోమాత ఇప్పుడు మీరు చూసారు కదా, అది బయట వచ్చిన తర్వాత 1/2 hour 1 hour అది నడిపిస్తుంది. మేము మనుష్యులు కదా, మేము టర్న్ అవడానికి 5-6 నెలలు కావాలా. జస్ట్ టర్న్ ఒక మొగ్గులు. నిద్ర లేకుండా, ఎంత పెద్ద నైటు నిద్ర లేకుండా అన్ని మలమూత్రాన్ని తొడవరం. మంచి బేబీకి స్నానం చేసి పౌడర్ ఇలా పెట్టి కాలం పెడతారు. బేబీ మలమూత్ర ఫీలింగ్స్ లేకుండా అదన్నీ క్లీన్ చేసి తర్వాత ఎంతో మంచి సంస్కారం ఇచ్చి మాకే అన్ని అన్ని దాంట్లో వాళ్ళు వీఆర్ టేకింగ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మేము పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళను బాగా చూసుకోవాలి కదా. మన ప్రతి ఒక్క పిల్లల ధర్మం అది. మేము పెద్దవాళ్ళమైన తర్వాత వృద్ధాశ్రమకి మేము పంపకూడదు. ఎందుకంటే వాళ్ళ వార్ధక్యాలు వాళ్ళకి తెలీదు, ఎప్పుడు కాలం మన కైలు లేదు కదా. అప్పుడు వాళ్ళ పిల్లల దగ్గర ఉండాలా, వాళ్ళ మనవరాలు వాళ్ళ దగ్గర చూసుకొని మేము జీవితం రోజులు గడిచా. ఆ విధంగా వాళ్ళ ఆలోచనే ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ రకరకాల బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, నడు నొప్పు, మండి నొప్పు, ఏదేదో ఉంటుంది రకరకాల. అప్పుడు మేము వృద్ధాశ్రమల్ని మేము పెడితే ఎంత మానసికంగా నొప్పు వాళ్ళకి. అది ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలా ఈ ఏజ్లో, వారికి పుట్టిన బిడ్డలు వచ్చి సేవ చేస్తే, వాళ్ళు చూస్తే వాళ్ళకే మానసిక ప్రశాంతంగా ఉంటుంది. ఈ వృద్ధాశ్రమాలు బాడీ మాత్రమే అక్కడ ఉంటుంది, మనమన్నీ ఇక్కడ ఇంట్లో పిల్లల దగ్గరే మనవరాలు ఇక్కడే ఉంటుంది. సో అందుకే మేము మా దగ్గర తోడుగా ఉండాలి. ఎప్పుడూ తల్లి తండ్రి అంటే వాళ్ళు ప్రత్యక్ష దైవం, మన కూడా నివాసించిన దైవం. వాడు మన కూడా ఉంటారు, ఎప్పుడు మా దగ్గర ఉండాలా. అది ఈ ఏజ్లో వీ నీడ్ నాట్ టు ఇన్వెస్ట్ సింగిల్ రూపీ.
ఇప్పుడు ఎవరు పూర్ లేదు కదా, పెద్ద పెద్ద బిల్డింగు, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటాయి. ఆ ఇంట్లో తల్లి తండ్రి లేదంటే అది ఎలా ఇల్లు? మేము 4 times 5 times తింటాము, ఏదైతే చూస్తామో అదన్నీ తింటాము మేము. అట్లీస్ట్ 2 times మా కళ్ళు ముందుగా మా తల్లి 2 times భోజనం లేదంటే ఏ విధంగా మేము సంతానం? అవును కదా. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి బాగా పడాలని స్కూల్కి వేస్తారు, మేము వృద్ధ అయిన తర్వాత వాళ్ళు బాధపడాలని వృద్ధాశ్రమం వెళ్తారా? ఇదే సంస్కృతి? ఇదే శిక్షణమా? సో అస్సలు అది చేయకూడదు. మేము అది చెయ్యవే కూడదు. వాళ్ళంటే వాళ్ళు గొప్ప, వాళ్ళు ఆ ప్రేమం ఎక్కడ దొరకదు. వాళ్ళు ఉన్నప్పుడే సేవ చేయాలా, ఆ వయస్సులో వాళ్ళు ఆనందంగా ఉండాలా, పిల్లల దగ్గర ఉండాలా. అప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ, అన్ని ఫీలింగ్స్, ఎమోషనల్ సపోర్ట్. వారికి పుట్టిన బిడ్డలు వాళ్ళు ఎలా ఎమోషనల్ సపోర్ట్. మీరు చెప్పినట్టు చాలా మంది అనారోగ్యంగా ఉన్నారు, నా తల్లికి బాలే, నా తండ్రికి బాలే అని చెప్తూ ఉంటారు. కానీ మనసు ఆనందంగా ఉంటే దాంతోనే ఇంకొంతకాలం బతకొచ్చు అని అంటారు కదా. ఆయు పెరుగుతుంది. వాళ్ళు పుట్టిన బిడ్డలు వచ్చి అమ్మ నా పక్క కూర్చోరా, భోజనం చెయ్యి, ఎన్నో 2 ముద్దులు తిని కొంచెం కూర పెట్టుకోమ్మా, కొంచెం ఈ విధంగా ప్రేమం చూస్తే అమ్మ అమ్మ అంటే పిలిస్తే వాడు ఆ అమ్మ అమ్మ పిలుస్తారు, జీవ పట్టుకొని ఆయు పెరుగుతుంది. 10 సంవత్సరాలు ఉంటే 20 సంవత్సరాలు ఆయు పెరుగుతుంది. వాడు మా తల్లిదండ్రి మన కూడా ఉంటే మాకే బలం కదా. ఆ ప్రేమం ఎక్కడ దొరుకుతుంది? వేరే ఎవ్వరు ఉంటే మాకే బలం. అక్షోహిణి సైన్యం ఉంటే బలం లేదు. మా తల్లి తండ్రి మనవాడు మా దగ్గర ఉండాలి కదా, అదే బలం. తల్లిదండ్రులు కాలం చేశాక వాట్సాప్ స్టేటస్లో స్టోరీలో పెడుతూ ఉంటారు, కానీ ఏం ప్రయోజనం లేదు. ఉన్నప్పుడు బాగా చూసుకోవాలా. మన టైం ఇవ్వాలా. ఒక రోజులో 24 hours ఉంది, 23.5 hours ఏం కావాలో చేయొచ్చు. మా ఫ్యామిలీ, మా బాధ్యతలు, మా కెరియరు, స్టడీసు ఏం చూసుకోవచ్చు. ఒక అరగంట తల్లి తండ్రి పక్క ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది కదా మా దగ్గర ఉంటే. అట్లీస్ట్ పనికి వెళ్తాము, ముందుగా అమ్మ ఈరోజు ఎలా ఉంది అమ్మ, నిద్ర వచ్చిందా మీకు, నేను పనికి వెళ్తున్నానమ్మా, మీకు ఏం కావాలా, బీపీ టాబ్లెట్స్ ఉందమ్మా, పండ్లు తీసుకొస్తానమ్మా, అంతే. 10 minutes తర్వాత అన్ని పని చేసి నైట్ వస్తారు కదా, ఇంటికి రావాలా. అప్పుడు అమ్మ ఈరోజు ఎలా ఉంటుంది, ఎందుకు రా నా పక్క కూర్చో, భోజనం చెయ్యి. ఈ విధంగా 10 ఇదికి దరిద్ర రాకూడదు. ఎందుకంటే ఇది ఒక ½ an hour, ఒక రోజులో జన్మ ఇచ్చిన తల్లిదండ్రికి ఒక ½ an hour టైం లేదంటే ఇది ఎలా జీవితం? ఎందుకు ఈ జీవితం? అయితే మీరు ఇప్పుడు ఈ ప్రయాణంలో దేవక్షేత్రాలు అన్నీ చూస్తున్నారు, భోజనం ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ బస చేస్తున్నారు, ఎక్కడ నిద్రిస్తున్నారు, మరి ఫ్రెష్ అప్ ఇదంతా ఎలా? మన పూర్వీకులు 5000 years బ్యాక్ మాకే అతిథి దేవో భవ కాన్సెప్ట్ ఇచ్చారు. అందరికీ తెలుసు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ విధంగా వాళ్ళు ఇచ్చారు కదా. ఇది ఇప్పుడు కూడా భారత్ ఎక్కడెక్కడ మీరు వెళ్తే, అక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మీరు ఎక్కడైనా వెళ్తే అక్కడ అందరూ అన్ని గుడిలు, ఆలయాలు, మఠాలు, సద్గురు స్థానాలు, అన్ని మఠాధిపతులు, పీఠాధిపతి ఎక్కడ ఉంటారో అక్కడే మేము వెళ్తాం, అక్కడే ఆశ్రయం తీసుకుంటాం. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద గుడిలు, ఇంత పెద్ద పెద్ద ఆశ్రమాలు ఎందుకు నిర్మించారు? బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడు ఈ జీవితాలు మీ ఊరికి మేము రావాలా, మా ఊరికి మేము రావాలా. అప్పుడు డైరెక్ట్గా మేము ఎవరైనా ఇంటికి పోకూడదు కదా, అది అవకాశం లేదు కదా. అందుకే ఇంత పెద్ద హాలు, పెద్ద బిల్డింగు, ఆశ్రమాలు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ హాల్ట్ చేసి అక్కడ ఏం దొరుకుందో నైవేద్య అది తినేసి పని చేసిన కంప్లీట్ అయిన తర్వాత మా ఊరికి పోవచ్చు. అందుకే ఇంత పెద్ద పెద్దగా నిర్మించారు కదా. అందుకే మేము అక్కడ పోయి ఆళ్ళు తీసుకుంటాం. మా ఇంట్రడక్షన్ చెప్పి, మా కారణం చెప్పి, మా యాత్ర గురించి చెప్పి వాళ్ళ తీసుకుంటాం. మీ మదర్ ఎప్పుడైనా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా ఈ జర్నీలో? చాలా. వాళ్ళు ఎక్కడైనా వెళ్తే అస్సాము, నేపాల్, భూతాను, ಅದೆಲ್ಲ సోషల్ స్టడీస్లో వాళ్ళు ఎక్కువ వర్షం పడుతుంది ప్లేస్ చిరాపుంజి. అక్కడ అస్సాం వెళ్ళినప్పుడు అమ్మ నేను అక్కడే అదన్నీ చూసినప్పుడు ఎంత చూసుకుంటారు. వాళ్ళు చిన్నప్పుడు చదివారు కదా, వాళ్ళకి ఏం తెలుసు? 68 years ఏమీ చూడలేదు, లైఫ్ ఇలాగే ఉంటుంది వాళ్ళు చూశారు. నేను కొడుకు వాళ్ళు 68 years ఏం చూడలేదు, ఇక 70-75 yearsలో మొత్తం హాఫ్ వరల్డ్ వాళ్ళు చూసారు కదా. నేను తీసుకుపోయేప్పుడు కొంచెం ఎమోషన్గా చూస్తారు. మరి మీ పర్సనల్ లైఫ్లో మీ భార్య, పిల్లలు ఈ ఆలోచన ఎప్పుడు లేదా?
నో, నా 21st ఇయర్స్లే నాకే ఈ జీవితం ప్రయారిటీ మా తల్లిగే ఇవ్వాలా, అది చిన్నప్పటి నుంచి మా ఆలోచన ఉంటుంది. పెళ్ళి అంటే నాకు హెజిటేషన్. నేను ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కదా మా తల్లి కష్ట ఏమి అంటే, నేను అప్పటి నుంచే మా సబ్ కాన్షియస్ ఉంటుంది. అందుకే అది పెద్ద అయిన తర్వాత నాకు నేను ఈ జీవితం మా తల్లిగే, నేను పెద్ద అయిన తర్వాత మా తల్లి మంచి లైఫ్ ఇవ్వాలా, ఇదే నా ప్రయారిటీ ఉంటుంది. సో అందుకే నాకే రాదు అది ఆ మంచి పెళ్ళి ఆలోచన అదన్నీ. సో నిజమైన మదర్హుడ్ అనేది ఈ వరల్డ్లో ఇంతకంటే అదృష్టవంతురాలు ఉన్నారా, ఇంతకంటే అదృష్టమైన తల్లి ఉన్నారా అన్న డౌట్ వస్తుంది. వనితా టీవీలో మేము ఎంతో మంది తల్లుల్ని కలుస్తుంటాము, పిల్లల్ని కలుస్తుంటాము, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటాం. కానీ ఇంత కొత్తగా, ఇంత వినూత్నంగా ఆలోచించి ఒక సాహసోపేతమైన జర్నీని మీరు షురూ చేశారంటే అది మామూలు విషయం అయితే కాదు. సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మీరు ఉన్నారు. మరి మా వనితా టీవీ ప్రేక్షకులకి అమ్మ తరపున, మన చూడ రత్నమ్మ గారి తరపున, రత్నం అని మీరు పేరు పెట్టుకున్నారు కానీ అసలైన రత్నం మీ బిడ్డేనమ్మా, నిమ్ బిడ్డానే. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు మా వ్యూవర్స్ అందరికీ? ఎంతో మంది కొడుకులకి, కూతుర్లకి, తల్లిల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసిన వాళ్ళందరికీ మీరు ఒక మంచి మాట చెప్పాలి అని అంటే? ఎవరైనా వృద్ధాశ్రమాలు వాళ్ళ తల్లి తండ్రి ఉంటే వెంటనే పోయి వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళు తీసుకొని మీ దగ్గర మీ తోడుగా పెట్టుకోవాలా, మీ కూడా ఉంటాలా. ఎందుకంటే అది తల్లి తండ్రి ఉంటే అది ఇల్లు అవుతుంది. సో ఆ ప్రేమం ఎక్కడ దొరకదు. మీరు తప్పు చేయక, ఎందుకంటే చనిపోయిన తర్వాత మీ అందరినూ పిలిచి ఫోటో ముందుగా మాలె పువ్వు వేసి మాలె పెట్టి చందన కుంకుమ పెట్టి అది ఏమి చేసినా అందరినూ పిలిచి భోజనం పెట్టి పుణ్య దానాలు అన్నీ, సువర్ణ దానాలు, అన్నీ చేస్తే వాళ్ళకి ఏమి తెలుస్తుంది? అది ప్రయోజనం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు సేవ చేయండి. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వారికి ఇష్టమైన పని మీరు చేస్తే, మనం చేస్తే వారికి ఆనందం కలుగుతుంది. వాళ్ళ సలహా మనం పాటించాలా, ఎప్పుడు తోడుగా ఉండాలా తల్లి తండ్రి. మేము ఎప్పుడు వాళ్ళు ప్రత్యక్ష దైవం, ఆ విధంగా మీరు చేయొద్దు, ఎప్పుడూ ఉండాలా. ఆ ప్రేమ మీరు అనుభవించాలా, అది ఉన్నప్పుడు సేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కోరిక కూడా అదే ఉంటుంది, వాళ్ళ ఆశ కూడా అదే ఉంటుంది, మా పిల్లల దగ్గర ఉండాలా. ఎందుకంటే అందరికీ వాళ్ళు వాడుకుంటారు కదా, అందుకే వాళ్ళతో పాటు సంఘర్షం, వాళ్ళు సంవాదం చేస్తారు. ఇలా నే కొడుకు 2 నెలలు అంతే, ఇక్కడ వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు, జస్ట్ 2 నెలలు అంటే వాళ్ళకి ఏదో పని ఉంది. ఈ విధంగా వాళ్ళు అందరికీ వాడుకుంటారు కదా, అందుకే వాళ్ళకి సంఘర్షం, వాళ్ళతో వాళ్ళు అబద్ధం చేస్తారు లోపల. అందుకే అది వద్దు. మా తల్లి తండ్రి ఎప్పుడు గర్వంగా ఉండాలా. వీ హ్యావ్ టు గివ్ డిగ్నిటీ బిఫోర్ డెత్ అవర్ పేరెంట్స్. ఎందుకంటే మేము పెద్ద మాటలు, డిగ్నిటీ ఇన్ లైఫ్, డిగ్నిటీ, పెద్ద ఇల్లు ఉండాలా, పెద్ద కార్లు వెళ్ళాలా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, ఇది డిగ్నిటీ ఇన్ లైఫ్. ఓకే, డిగ్నిటీ బిఫోర్ డెత్. మేము పుట్టాడు ఇక్కడ, మా జీవితం ఇంత పెరిగి ఇంత జీవితాలు, మన న్యాయయుతమైన కోరిక ఏదారు ఉంటే అది తీర్చుకొని మేము వెళ్ళాలి. అందుకే వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆపర్చునిటీ టు లీవ్ దేర్ ఓన్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆపర్చునిటీ. వాళ్ళకి వయసు ఆగింది, వాళ్ళకి బలం లేదు, వాళ్ళు మీరు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకుంటారు, వాళ్ళు నొప్పులు ఉంటారు. అది అపరాధం, అది చేయకూడదు. సో అది సరి అయిన పని కాదు. ఒక విధంగా ఒక హెచ్చరిక లాగే ఇచ్చారు. ఎంతో మంది ఇది వింటూ చూస్తూ ఉంటారు. ಅಮ್ಮ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತಲ್ವಾ? ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು, ಎಲ್ಲ ತೃಪ್ತಿ ಸಿಕ್ಕಿದೆ, ಖುಷಿ ಇದೆ, ಎಲ್ಲ ತೋರಿಸಿದಾನೆ, ಎಲ್ಲ ತೋರಿಸಿದಾನೆ. ನಿಮ್ಮ ಕೃಷ್ಣಂಗೆ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಈಗ? ಕೃಷ್ಣಂಗೆ ಅದೇ ಎತ್ತು ತಂದೆ ತಾಯಿಗಳ ಋಣ ತೀರ್ಸೋದು ಒಂದು ಮುಖ್ಯ ಆದರ್ಶ. ಈ ಆದರ್ಶನ ಅವನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ತಿಳ್ಕೊಂಡು ನನ್ನ ಸೇವೆಗೆ ಮುಂದಾಗಿದ್ದಾನೆ. ಈ ಥರ ಮಕ್ಕಳು ಸಿಕ್ಕೋದು ಅಪರೂಪ ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ. ನನಗೆ ಸಿಕ್ಕಿರೋದು ನನ್ನ ಸೌಭಾಗ್ಯ, ಪೂರ್ವಜನ್ಮ ಸುಕೃತ ಅಂತ ನಾನು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಒಂದು ಉತ್ತಮ ಜೀವನ ಆದರ್ಶ, ನ್ಯಾಯ ಮಾರ್ಗ, ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವಂಥ ಮಗ ನನಗೆ ಸಿಕ್ಕಿದ್ದಾನೆ. ಇಂಥ ಮಗನ್ನ ಪಡ್ಕೊಂಡು ನನ್ನ ಜೀವನ ಧನ್ಯವಾಗಿದೆ, ಅವನ ಜೀವನ ಕೂಡ ಧನ್ಯವಾಗಿದೆ. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಗಾಡಿ ಮೇಲೆ ಕೂತ್ಕೊಳ್ಳೋಕೆ ನನಗೇನು ತೊಂದರೆ ಆಗಲ್ಲ, ಆರಾಮಾಗಿ ಕೂತ್ಕೋತೀನಿ ಗಾಡಿ ಮೇಲೆ. ಎಲ್ಲರೂ ಅದೇ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾರೆ, ಈ ವೀಲ್ ಇದೆಯಲ್ಲ ಹಿಂದ್ಗಡೆದು, ಅದು ಸಪೋರ್ಟ್ ಆಗುತ್ತೆ ನನಗೆ, ಅದು ಹೊರ್ಕೊಂಡು ಕೂತ್ಕೋತೀನಿ. ಆರೋಗ್ಯನೂ ಚೆನ್ನಾಗಿದೆ, ನನ್ನ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿಟ್ಟಿದ್ದಾನೆ, ಅವನ ಆರೋಗ್ಯನೂ ಚೆನ್ನಾಗಿದೆ. ಒಂದು 3 ತತ್ವಗಳನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದು, ಅದರ ಅನುಸಾರವಾಗಿ ಜೀವನ ಕ್ರಮ ನಮ್ಮದು. ಹಾಗಾಗಿ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಷ್ಟ ಸುದೀರ್ಘ ಯಾತ್ರೆ ಯಶಸ್ವಿಯಾಗಿ ನೆರವೇರಿತು ಆರೋಗ್ಯದಿಂದ.
సో చూస్తున్నాం కదా, తన కొడుకు తన వెంట ఉంటే ఆనందంగా దాన్ని ఆరోగ్యంగా తీసుకొని ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేయగలను అని ఆ తల్లి స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇంత అపురూపమైన కొడుకు, ఇది నా పూర్వజన్మ సుకృతం అంటూ తన భాష కన్నడలో చెప్తూ ఉన్నారు. మైసూరుకి చెందిన ఈ చూడారత్నం కానివ్వచ్చు, అలాగే తన కృష్ణకుమార్ కానివ్వచ్చు, వారిద్దరూ కూడా ఈ ప్రయాణాన్ని ఇంకా సాగిస్తూనే ఉంటారు, కొనసాగిస్తూనే ఉంటారు. విదేశాలు మాత్రమే కాదు, మన భారతదేశంలో ఉన్న పలు టెంపుల్స్ ఆల్రెడీ దర్శించుకున్నారు. 2018 నుంచి ఇకపై కూడా కొనసాగిస్తాము ఇదే ఉత్సాహంతో అంటూ ఉన్నారు. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశా, బెంగళూరు, వనితా టీవీ.